క్యాబేజీ కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు, క్యాబేజీ కొబ్బరి అన్నం ఇంటి ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఇంట్లో మా వదిన మా అమ్మ చేస్తూ ఉంటారు కదా, అలా చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అక్కడ నుంచి నేర్చుకున్నారు అయితే. ఓకే ఫైన్, అయితే స్టార్ట్ చేద్దామా అండి? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. సో అలాగే ఒకసారి స్టవ్ వెలిగించండి. నెయ్యి వేసుకుందాం. ఓకే అండి. పోపు దినుసులు. ఓకే, సో టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అనమాట. సో మనం కొన్ని పోపు దినుసులు వేసుకుందాం. ఓకే అనుష, ఒక గరిటె ఇవ్వరా? ఓకే, ఇదిగో. ఇది కొంచెం వేడి అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని పల్లీలు వేసుకుందాం. ఓకే, పట్టుకుంటాం. యా, వేగిన తర్వాత నాకు కాజు అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ, నిజంగా అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, మాక్సిమం అందరికీ ఇష్టంగా, అందరూ ఇష్టపడతారు కదా ఆబ్వియస్లీ. సో కాజు అంటే కొంచెం ప్రోటీన్ బాగుంటుంది, సో అలానే టేస్ట్ కూడా ఉంటుంది. సో అందుకని ఐ ప్రిఫర్ కాజు. ఓకే, కొంచెం కొబ్బరి అన్నంలో అలా తగులుతూ ఉంటాయి పలుకులు, చాలా బాగుంటుంది. సో మనం కాజు వేసుకుందాం. కొంచెం రోస్ట్ అవ్వాలి. ఓకే, కొంచెం మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఓకే, ఉల్లిపాయలు. నెక్స్ట్ అండి, సో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కరివేపాకులు కూడా వేసుకున్నాం కదా. అలాగే కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఓకే, సో గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ. ఓకే, పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు. యా, పచ్చిమిర్చి ఎండుమిర్చి. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అనుష? అవునండి. సౌమ్య గారు, నెక్స్ట్ టైం వేసుకుందామండి. సో ఇప్పుడు కొంచెం ఇది అయిపోయింది కాబట్టి మనం క్యాబేజీ వేసేసుకుందాం. ఇంకా క్యాబేజ్ తురుము. యా, క్యాబేజీ తురుము, ఎందుకంటే క్యాబేజీ కొబ్బరి అన్నం అన్నాం కదా, సో క్యాబేజీ ఉండాలి కదా. క్యాబేజీ వేసుకున్నాం. తర్వాత కొబ్బరి. ఓకే, సో తురుముకొని ఇలా పెట్టుకోవాలి అండి. సో ఇది పెట్టుకున్నాం కదా, సో ఇది వేసేసుకుందాం. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్పెషల్లీ ఆ క్యాబేజ్ కొబ్బరి అదంతా గ్రీన్, రెడ్, లైక్ వైట్ లుక్ అంతా మారిపోయింది. లుక్ యమ్. యా, సో ఇప్పుడు మనం కొంచెం ఒక చిటికెట్ పసుపు యాడ్ చేసుకుందాం. సో అయిపోయింది అనుష. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో కొంచెం వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా అనుష, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో అంతా మనం మిక్స్ చేసుకున్నాము. ఫైనల్లీ రైస్ వేసుకుందాం. ఓకే, అయిపోయింది. కలర్ఫుల్గా అయితే ఉంది. లుక్స్ యమ్. టేస్ట్ చేసి చెప్పాలి డెఫినెట్గా. సో ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసుకుందాం అలా. ఓకే, సో క్యాబేజీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. అనుష, తీసుకో. థ్యాంక్ యూ. క్యాబేజీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజీ కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు: నెయ్యి, పోపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాబేజీ తరుగు, కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న అన్నం, కొత్తిమీర. క్యాబేజీ కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పోపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాబేజీ తరుగు, కొబ్బరి తురుము, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజీ కొబ్బరి అన్నం రెడీ.